నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ఫణికుమార్ గారు. నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు తెలియచేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైందని చెప్పవచ్చు. నామినేషన్లు ఏప్రిల్ 25, 26 తేదీలో కూడా ఆ స్కూటీని నిర్వహించి అప్పటికి ఎన్నికలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులందరూ కూడా అందుకు సరిపోయే విధంగా ఇక్కడ చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కదా. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలియచేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. అంటే 50,000 రూపాయల వరకు నగదు తీసుకోవడం కానీ, అలాగే ఏప్రిల్ 18న వచ్చిన నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఏప్రిల్ 25, 26 తేదీన స్కూటీని నిర్వహణ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించి జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైనా ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా 1950 అనే కంట్రోల్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారి ప్రియాంక అలా చెప్పడం జరిగింది. సివిజిల్ యాప్ కు వచ్చే ఫిర్యాదులను కూడా తక్షణమే స్పందించి చర్యలు చేపట్టేట్లు కూడా ఇక్కడ అధికారులకు ఇప్పటికే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగిందని కూడా ఇక్కడ కలెక్టర్ చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఓటర్ల వివరాలు తెలపండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 5 నియోజకవర్గాల పరిధిలో 1195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. జిల్లాలో మొత్తం 9,84,629 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషుల్లో చూసుకున్నట్లయితే 4,78,098 మంది ఉన్నారు. ఇక అలాగే మహిళలను చూసుకున్నట్లయితే 5,64,071 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐలు 53 మంది, అలాగే సర్వీస్ ఓటర్లు 730 మంది, అలాగే 85 సంవత్సరాలు పైబడిన వారు 6,481 మంది. ఇక దివ్యాంగుల ఓటర్లు చూసుకున్నట్లయితే 14,021 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసినటువంటి ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వికలాంగులు వెళ్లే విధంగా ర్యాంపులు ఏర్పాటు చేయడం, అలాగే వీల్ చైర్లు వంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి సెంటర్ లో కూడా పోలీసులు మార్చి పాషణాలను కూడా ఏర్పాటు జరిగింది. ఇటు పారామిలిటరీ బలగాలు, ఇటు కేంద్ర బలగాలు, ఇటు స్థానిక పోలీసుతో కలిసి వీధుల్లో పహారా కాయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అన్ని చోట్ల కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం విస్తృత బందోబస్తును కూడా ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసు అధికారులు ఎక్కువ మిలిటరీ బలగాలతో కూడా ఇక్కడ పహారా నిర్వహించినట్లు కూడా జిల్లా ఎస్పీ ఇటీవల ప్రకటించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర సరిహద్దుగా ఉంది కదా. ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు ఒడిశా కావచ్చు, అలాగే ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, వీటన్నిటి కూడా సరిహద్దు ప్రాంతానికి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఈ ఛత్తీస్గఢ్, ఈ దంతెవాడ, ఎర్రబోరు ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అటు నుంచి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భారీగా నిఘాని పెంచడం కూడా జరిగింది. అలాగే అంతరాష్ట్రీయ చెక్ పోస్టులు 10 ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా అధికారులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రతి వాహనాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇటువంటి మావోయిస్టు కదలికలు ఉన్న నేపథ్యంలో గట్టి నిఘాని ఇక్కడ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీరామనవమి మహాపట్టాభిషేకాన్ని ఉత్సవాలకు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామలని పెట్టింది పేరు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ కళ్యాణం వీక్షించేందుకు భక్తులు వస్తుంటారు. అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇటు చలువు పందిళ్లు వేయడం కానీ, చాందినీ వస్త్రాలతో అలంకరించి భక్తులకు సేతులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా 40,000 మంది చూసేందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఎంవీఆర్ ఫణికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.